జనసేన పార్టీ ఎప్పుడు ఒకే మాటపై నిలబడుతుందని, వైసీపీ మాత్రం మత కుల ఘర్షణలకు తావిచ్చేలా వ్యవహరిస్తోందని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన ఘటన వెనుక వైసీపీ కుట్ర పూర్తిగా ఉందని ఎమ్మెల్యే వంశీ ఆరోపించారు. సనాతన ధర్మంపై వైసీపీ కుట్రలు చేస్తోందన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో వైసీపీ విధానం ఏమిటో పూర్తిగా బయటపడిందన్నారు. రావణుడి గెలుపు ఖాయమని, రాముడి ఓటమి తప్పదని అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలతో వారి వైఖరి స్పష్టమైందని పేర్కొన్నారు. రావణ్ జడశ్రవణ్ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యల వెనుక వైసీపీ కేంద్రంగా ఉందని ఆరోపించారు. భారతదేశం యొక్క సమగ్రత మీద, హిందూ మతం మీద, లేకపోతే వివిధ మతాల మీద, సనాతన ధర్మం మీద, మా ఉప ముఖ్యమంత్రి గారి మీద జరుగుతున్న దాడిలో మనం ఏదో రావణో, లేకపోతే శ్రావణో, లేకపోతే ఏదో ప్రకాశరాజో కాదు. ఇది తాడేపల్లి ప్యాలెస్ నుంచి జరుగుతున్నటువంటి కుట్ర అనే విషయం చాలా స్పష్టంగా నిన్న తెలిసిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వ్యక్తులను చూస్తే చాలా క్లారిటీగా కూడా మనకి అది అర్థమవుతూ ఉంది. అంబటి రాంబాబు మాటలు విన్నారు మీరు. ఈ దేశంలో రావణుడే గెలవాలి, రాముడిదే గెలుపు. భారతదేశంలో ఎప్పుడు కూడా అన్యాయం గెలవదు. మన చరిత్ర చెప్తా ఉంది, శ్రీరాముడే గెలుస్తాడు, న్యాయమే గెలుస్తుంది. భారతదేశం యొక్క సమగ్రత మీద, హిందూ మతం మీద, లేకపోతే వివిధ మతాల మీద, సనాతన ధర్మం మీద, మా ఉప ముఖ్యమంత్రి గారి మీద జరుగుతున్న దాడిలో మనం ఏదో రావణో, లేకపోతే శ్రావణో, లేకపోతే ఏదో ప్రకాశరాజో కాదు. ఇది తాడేపల్లి ప్యాలెస్ నుంచి జరుగుతున్నటువంటి కుట్ర అనే విషయం చాలా స్పష్టంగా నిన్న తెలిసిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వ్యక్తులను చూస్తే చాలా క్లారిటీగా కూడా మనకి అది అర్థమవుతూ ఉంది. అంబటి రాంబాబు మాటలు విన్నారు మీరు. ఈ దేశంలో రావణుడే గెలవాలి, రాముడిదే గెలుపు. భారతదేశంలో ఎప్పుడు కూడా అన్యాయం గెలవదు. మన చరిత్ర చెప్తా ఉంది, శ్రీరాముడే గెలుస్తాడు, న్యాయమే గెలుస్తుంది.